మోస్ట్లీ వాళ్ళు సాంబార్గా చేస్తారండి, టమాటాలు అయితే బాగానే యూస్ చేస్తారు. రైస్ బ్యాగ్స్ ఒక్కటే కొంచెం హెవీ. వచ్చిన పని అయితే చాలా చక్కగా అయిందనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నామండి. చైతన్యకు కూడా ఆల్మోస్ట్ సర్జరీ అయిపోయి 1 మంత్ దాటిందనమాట. సో ఈ 1 మంత్ అయ్యింది. కొంచెం అంత పనులు కూడా సక్రమంగా చేసుకున్నాం కదా. మాకు ప్రతిదానికి కూడా ఈ స్టాండ్లో మహాలక్ష్మి టెంపుల్ అని ఉంటుంది అనమాట. సో మాకు మంచి అయినా చెడైనా వెళ్ళి అక్కడ దర్శించుకుంటాం. సో రేపు అయితే అక్కడికి వెళ్ళిపోతున్నామండి. దర్శనం చేసుకొని రేపు ఆ ఇండియన్ ఏరియా అంతా కూడా చూపించబోతున్నాను అనమాట. నేను సమయానికి చేసే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. టమాటో కొత్తిమీర పుదీనా పచ్చడి అనమాట. పుదీనా అన్నది పిల్లలకి చాలా మంచిది, మనకైనా చాలా మంచిది అనమాట. బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే పిల్లలకి పొట్టలో చిన్నగా పురుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి అంటారు కదా. సో అలాంటివి ఏమైనా ఉన్నా సరే పోతాయి అనమాట. ఆకలిని పెంచుతుంది పుదీనా పచ్చడిని. సో నేను రెగ్యులర్గా చేసి ఉంచుకుంటాను. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేసి పెడితే మీ పిల్లలు ఎవరైనా సరే తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా, ఇలా ఆకుకూరలు తినను అన్న వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారనమాట. నేనైతే ఇంత కొత్తిమీర తీసుకున్నాను, ఒక హాఫ్ కట్ లాగా పుదీనా వేస్తాను అనమాట. మీరు ఈక్వల్ పోర్షన్ వేసుకోవచ్చు, అసలు పుదీనా వేయకపోయినా పర్వాలేదు, కానీ పుదీనా వేయడానికి ట్రై చేయండి. ఒక్క పుదీనా ఒక్కటే చేస్తే ఏంటి అంటే స్ట్రాంగ్గా అయిపోతుంది, అంత నచ్చదు అనమాట. అది ఇది బ్యాలెన్స్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ వెలిగించి ఫస్ట్ కొత్తిమీర పుదీనా వేపక ముందర డ్రై థింగ్స్ ఉంటాయన్నమాట. ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఈ 3 ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే మిగతావి వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవి పొడి అవ్వడం కష్టం, అవి ఇవి కలిపితే వాపు. అందుకే ఫస్ట్ వేపుతున్నానండి. ఇందులోకి అయితే నేను ఆలివ్ ఆయిల్ వేస్తాను కొంచెం అనమాట. ఇప్పుడైతే ఆవాలు వేసాను అనమాట. ఇది కొంచెం వేగుతున్నాయి అన్నప్పుడు మిగిలిన వేసుకున్నాం. 2 స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ జీలకర్ర. ఈ 2 కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ఏంటంటే త్వరగా క్విక్గా అయిపోతాయి, ఇవేమో లేట్గా అవుతాయి అన్నమాట. అందుకు లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది ఆ వేడికి. ఒక పచ్చిమిర్చి, ఇది మీ పిల్లల కారం తగ్గట్టుగా. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇంకొంచెం వేసినా ఏం పర్వాలేదు. దీనికి కొలత ఏం లేదండి. నేను మార్కెట్ నుంచి తెచ్చుకోగానే కడిగి ఆరబెట్టి తర్వాత రోజు బాక్స్లో పెట్టుకుంటానండి. ఇవైనా చిల్లీస్ అయినా అంతే అనమాట. సో ఇలా డైరెక్ట్గా వచ్చి యూస్ చేసేస్తాను. ఇందులో ఒక 4-5 రెమ్మలు, 2 రెమ్మలు వెల్లుల్లిపాయలు కట్టేసాను స్టవ్. ఇవి ఫస్ట్ చల్లారాక ఇది పౌడర్ చేసుకోవాలన్నమాట. కొంచెం నూనె వేస్తున్నాను ఆకుకూరలను వేపడానికి అనమాట. స్కూల్ నుంచి బాగా అలిసిపోయి వస్తారు కదా, అలాంటప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పచ్చడి కలిపి ఒక చికెన్ డ్రమ్ స్టిక్, ఫిష్ ఫ్రై ఇస్తే అసలు వద్దు అనకుండా తింటారండి. నేను వారంలో అట్లీస్ట్ 2 సార్లు ఇస్తాను. ఒకవేళ నేను ఇవ్వకపోతే సమయానికి క్రేవింగ్, నా చట్నీ ఏది అని క్రేవింగ్ చూపిస్తాడు. ఈ పచ్చడి అనే కాదు, వేరుశనగలు పచ్చడి ఇస్తాను, కొబ్బరి చట్నీ కూడా అలాగే పెడతానమాట. పచ్చళ్ళు కావాలండి, మన లైఫ్ స్టైల్లో మనకు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కదా, మనకు పచ్చడి, పప్పు, వేపుడు తినేవాళ్ళం రోజు. సో అలా ఫైబర్ వెళ్ళాలన్నమాట మంచిగా. సో మీరు గమనిస్తే నేను పచ్చిమిర్చి ఒకటే వేసాను కదండి, ఎందుకంటే తక్కువ కారం వేసారనుకో ఎక్కువ పచ్చడి తింటారు. ఎక్కువ కారం వేస్తే కొంచెం ఎంచుకుంటారు. అదే ఇది అనుకోండి, తక్కువ కారంతో ఎక్కువ పచ్చడి తినేటట్టు చూసుకోవచ్చు అనమాట. దీంట్లోకి పులుపుకి ఒక టమాటో, 1 లేదా 2 అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవాళ టమాటోస్ లేవు, సో ఒక టమాటా వేస్తున్నాను. అలాగే చింతపండు వేస్తాను అనమాట. జస్ట్ ఇవి వేగడానికి ఉప్పు, పసుపు అనమాట. ఈ సగం వేగే అన్నప్పుడు మనం టమాటోస్ కూడా వేసేయచ్చు. టమాటో బాగా మగ్గి అందులోంచి వాటర్ వస్తాయన్నమాట. వాటర్ అంతా ఇంకిపోవాలండి, లేదంటే పచ్చడి బాగోదు మీకు. కరెక్ట్గా ఇంకిపోతే మనకు గుజ్జులా వస్తుంది అనమాట. చూసారా, నేను ఆల్మోస్ట్ ఒక కట్ట కొత్తిమీర, హాఫ్ కట్ట పుదీనా వేసాను. అదంతా కలిపి ఎంత అయ్యింది. అదంతటికి నాకు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టామరిన్ పడుతుంది అనమాట. మీ పిల్లలు పులుపు తక్కువ తింటారు, ఆరెల్స్ అందరూ తింటాం మేము. ఇది చైతన్య, నేను కూడా తింటాం అనమాట. పులుపు తగ్గట్టు చూసుకోండి. కొంచెం కావాలంటే ఇంకొంచెం వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించేసుకోండి. యూజువల్గా అయితే ఒక నిమ్మకాయ సైజ్, చిన్న నిమ్మకాయ సైజ్. సో అక్కడైతే పౌడర్ కొట్టేశాను అనమాట. చక్కగా మెత్తగానే అవుతుంది. ఎక్కడెక్కడైనా చిన్న చిన్న నువ్వులు ఉన్నా పర్వాలేదన్నమాట. కానీ అది రుచి రావాలంటే మంచిగా బ్లెండ్ అవ్వాలి. అది అయిపోయింది. ఇది రుచి రావాలి అంటే మీరు ఇందులోంచి వాటర్ ఉండకూడదు. వాటర్ లేకుండా మెత్తగా మంచిగా అంతా ఎగిరిపోయేటట్టుగా చేసేసుకోవాలి. అయిపోయింది. చాలామంది కాడలేరు, నేను కాడలు కూడా వేస్తానండి, అందులోనే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో
ఇప్పుడు అది కొట్టేసుకున్నాను కదా, ఇది అయిపోయింది. చల్లారాక అది ఇది కలిపి ఒకసారి పేస్ట్ కొడతాను, కొట్టాక చూపిస్తాను మీకు. అది మీ పిల్లలకు చేసి పెట్టండి. అసలు ఎవరైనా తినట్లేదు అంటే నాకు కమెంట్ చేయండి, ఎలా ఉందో కూడా నాకు చెప్పండి అనమాట. పిల్లలకనే కాదు మనకు కూడా తినచ్చండి. రోజు పచ్చడి బాగుంటుంది, ఒక ముద్దలో కూర ఉంటుంది కాబట్టి కూర ఒక ముద్దలో పచ్చడి వేసుకుంటే మనకి టేస్టీగా అనిపిస్తుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా, వేడివేడిగా అన్నం రెడీ చేస్తాను. క్లాస్ అయిపోయాక హాయిగా వేడి అన్నం కూర్చొని ఎంజాయ్ చేస్తాడు కాసేపు టీవీ. సో ఇప్పుడైతే సమయాన్ని అయితే మ్యాథ్స్ క్లాస్ అటెండ్ చేస్తాడండి. వాడే ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేస్తాడు క్లాస్ని, నాకు ఎలా ఉందో కూడా చెప్తాడనమాట. సో క్లాస్ అయిపోయాక మళ్ళీ రేపు కలుద్దాం. So Samyan, my name is Kripa and today we are going to have some fun learnings around numbers. Are you ready? Yes. Do you want to know what is this activity all about? Yes. ఫారిన్ కంట్రీస్లో ఇద్దరు పేరెంట్స్ ఫుల్ టైం జాబ్లో ఉంటే పిల్లల క్లాసెస్కి పికప్ అండ్ డ్రాప్ చేయడం ఎంత కష్టమో మీకు తెలుసు కదా. అందులోనూ ఇక్కడ ప్రైవేట్ ట్యూషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. బట్ లక్కీగా సమయాన్ని ఆన్లైన్ మ్యాథ్స్ క్లాస్లో ఎన్రోల్ చేశాం. ఇది వరకు సంధ్య తనతో పాటు క్లాస్లో కూర్చునేది, బట్ ఇప్పుడు సమయాన్ ఇండివిజువల్గా తన క్లాస్ తనే తీసుకుంటున్నాడు. మీతో చాలాసార్లు షేర్ చేసినట్టు బాన్జుని క్రియేట్ చేసింది నీలకంఠ భానుప్రకాష్ గారు. ఆయన పేరు మీద ఒక 50కి పైగా మ్యాథమెటిక్స్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ఈవెన్ శకుంతలాదేవి గారి రికార్డ్ కూడా ఆయన బ్రేక్ చేశారు. మీకు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ ద్వారా ఆయన సీక్రెట్ రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ ఎన్నో నేర్పిస్తారు. అలాగే బాన్జులో టీచర్స్ కూడా చాలా ఇంటరాక్టివ్గా పిల్లలతో న్యాచురల్ కనెక్ట్తో ఉంటారు. ఫార్ములాస్ అండ్ మెథడ్స్ని మెమరైజ్ చేసుకునే అవసరం లేకుండా వాళ్ళ పిల్లలకి రియల్ లైఫ్ అప్లికేషన్స్ అండ్ లాజిక్ అర్థమయ్యేలా టీచ్ చేస్తారు. మీరు యూకే, యూఎస్ఏ, కెనడా ఎక్కడున్నా సరే బాన్జు క్లాసెస్ మీ పిల్లల టైమింగ్స్ అండ్ స్కెడ్యూల్ ప్రకారం బుక్ చేసుకోవచ్చు. It is 105. So now I will tell you what is the challenge of this method, okay? Firstly, you're starting from the right side, you're getting the answer from the back side, right? Yeah. So for a small question, you would have to, do lot of rearrangement. ఈ కోర్స్లో 5 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక ఫ్రీ క్లాస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఎక్స్క్లూజివ్గా 30% డిస్కౌంట్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయిన ఫస్ట్ 150 మెంబర్స్కి ఇస్తున్నారు. సో ఈ అవకాశం అస్సలు మిస్ అవ్వకుండా మీ పిల్లలకి ఈ రోజే ఫ్రీ క్లాస్ బుక్ చేసుకోండి. Yes or no? You started from your left side. Yeah. Now look inside your mind. You were thinking in big numbers. Yes, but you got the answer very easily. Yes or no? Was it easy or difficult? Easy. సో సమయాన్ క్లాస్ అయితే అయిపోయిందండి, చాలా బాగా చేశాడు. సో క్లాస్ అయిపోయాక ముగ్గురం రెడీ అయిపోయాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మీరు అందరూ చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నారు కదా మార్కెట్ వీడియోస్ అని. చక్కగా ఈస్ట్ హామ్ రోడ్లో మంచిగా షాపింగ్ చేసుకుందాం. అలాగే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం కదా, నేను చైతన్య అయితే ఉపవాసంతో ఉన్నాం. సమయానికి అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టానండి. సో ఫస్ట్ అయితే కాస్కోకి వెళ్ళి మనకు టెంపుల్కి సంబంధించిన సామాన్లు అవన్నీ ఏంటి ఎందుకు తీసుకుంటున్నానో చెప్తాను మీకు. సో అస్సలు లేట్ చేయకుండా వెళ్దాం. చూడండి సూర్య భగవానుడు ఎంత చక్కగా మనకి వెల్కమ్ చేశాడో పొద్దున్నే. ఇక్కడ ఇలా వేడిగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఉత్సాహం కదా, ఎక్కడైనా వెలుగు వస్తే బాగుంటుంది కదా. సో ఈరోజు అయితే వెదర్ చాలా బాగుంది, 9 degrees. రోజంతా సన్నీ ఉంది. మంచిగా ఇండియన్ అటైర్ వేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట గుడికి. ఇప్పుడైతే కాస్కోకి వెళ్దాం ఫస్ట్ షాపింగ్కి. కాస్కో నుంచి అయిపోయాక అక్కడ నుంచి టెంపుల్కి వెళ్దాం. సో ఇప్పుడు కాస్కోలో షాపింగ్ అని చెప్పాను కదండి. కాస్కో షాపింగ్ అంటే ఏమీ లేదు, వాళ్ళ గుడికి వెళ్తున్నాం కదా. చైతన్య ఆపరేషన్ అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట గుడికి. మాకు కష్టమైనా నష్టమైనా సరే ఫస్ట్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తాం. ఈస్ట్ హామ్లో ఉంటుంది, అది మాకు చాలా ఇష్టమైన టెంపుల్ అనమాట. ఏదైనా అన్నదానంకి మనకు తోచింది ఇద్దామని అనుకుంటున్నాం అనమాట. టెంపుల్లో ఏంటి అంటే మీకు నచ్చినంత డబ్బులు డొనేట్ చేయొచ్చు, లేదంటే మీకు కావాల్సిన అన్ని సరుకులు తీసుకెళ్ళి ఇవ్వచ్చు అనమాట. నాకెప్పుడు అన్నదానం అంటే నా చేతులతో కొనుక్కొని నచ్చినవి అన్నీ కొనుక్కొని ఇవ్వడం అంటే మాకు ఇష్టం. ఈ 2.5 years నుంచి అయితే చాలా బాధపడ్డాం కదండి. ఒక 5,000 నోట్లోకి వెళ్ళి ఇష్టమైన ఫుడ్ తింటే నొప్పిగా బాధపడేవాడు కదా చైతన్య. ఈ 2 ఏళ్లలో తెలిసింది, అబ్బా ఈ 5,000 లోపలికి వెళ్ళి తిని శుభ్రంగా అరిగితే చాలా అదృష్టవంతులం మనం అన్నది విషయం అయితే అర్థమైందనమాట. మేము రెగ్యులర్గా కూడా ఇలా అన్నదానాలు చేస్తూనే ఉంటామండి. ఇప్పుడు ఎలా అయితే ఫైనల్గా ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా తింటున్నాడు, ఏ భయం లేకుండా హాయిగా ఉన్నాం కదా. ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి అని చెప్పి ఒకసారి ఏమైనా మనకు తోచిని ఇద్దామని అనుకున్నాం నేను చైతన్య. కొన్ని రైస్ ప్యాకెట్స్ అయితే తీసుకుందాం, తర్వాత వెజిటేబుల్స్ కూడా తీసుకుందాం అండి. సో బియ్యం అయితే తీసుకున్నాం అండి మాకు తోచినన్ని. సో అలాగే పొటాటోస్ అండి, వాళ్ళు సాంబార్లో పొటాటోస్ వేస్తారు, క్యారెట్లు వేస్తారు, పంప్కిన్, అలా రకరకాల వెజిటేబుల్స్ వేస్తూనే ఉంటారు. నాకు ఎక్కువ తిన్నప్పుడు పొటాటోస్ కనిపిస్తాయి అన్నమాట. పొటాటోస్ తీసుకుందాం. అలాగే మహాలక్ష్మి టెంపుల్లో నాకు తెలిసి తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండి ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అయినా సరే వాళ్ళ లైఫ్ ఆ ఈస్ట్ హామ్ నుంచే స్టార్ట్ అవుతుందండి. మహాలక్ష్మి టెంపుల్లో ఎన్నో రోజులు భోజనాలు చేసిన రోజులు అందరి లైఫ్లోనే ఉంటాయన్నమాట. అలా చైతన్య
స్టార్టింగ్లో ఉద్యోగం వచ్చిన కొత్తలో ఎన్నో రోజులు తిన్నాడు. మన పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడే ఉంటారండి. సో వాళ్ళందరూ ఒక స్థాయిలో ఉన్న పిల్లలే ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు అంటే, కానీ వాళ్ళకి పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ చదువులు, వాళ్ళ పార్ట్ టైం జాబ్స్లో చాలా స్ట్రెస్ ఉంటారు. సో వాళ్ళు చాలా వ్యాపకాలు ఉంటాయి కాబట్టి, బట్ వాళ్ళకి ఒక్కొక్కసారి వండుకోలేని పరిస్థితి, ఫుడ్ లేని పరిస్థితిలో ఎప్పుడు వచ్చినా మహాలక్ష్మీదేవి టెంపుల్ ఒక అన్నపూర్ణాదేవి అండి. ఎప్పుడు వచ్చి తలుపు కొట్టినా సరే వేడివేడి అన్నం, సాంబార్, అప్పుడు అయితే పెడతారు. సో అలాంటి టెంపుల్కి ఇచ్చినప్పుడు ఎప్పుడు నాకు ఆనందంగానే అనిపిస్తుంది అనమాట. సో పొటాటోస్ కాస్కోకి ఎప్పుడు వచ్చినా మీకు సర్ప్రైజింగ్ థింగ్స్ ఉంటూనే ఉంటాయండి, మంచి మంచివి మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా. అలాగే నాకు ఇంట్లో కూడా షాపింగ్ చేసుకుంటున్నాను నేను. ఆర్గానిక్ జింజర్, గార్లిక్ దొరుకుతుందండి, 649 ఇది కేజీ. ఇది ఆర్గానిక్ జింజర్ కూడా అరౌండ్ 5 pounds. సో జింజర్ గార్లిక్ పేస్ట్కి బాగా పనికొస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం జింజర్ తీసుకున్నాను, ఎంత స్ట్రాంగ్గా ఉందో అనమాట. మోస్ట్లీ వాళ్ళు సాంబార్కి చేస్తారండి, టమాటాలు అయితే బాగానే యూస్ చేస్తారు. ఇది 6 kgs ప్యాక్ ఉందన్నమాట. 6 kgs ప్యాక్ తీసుకుందాం. టమాటోస్ తీసుకున్నాం, బంగాళదుంపలు, టమాటోస్. ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి, ఇంకా కందిపప్పు, అలాగే పెమెంటో పెప్పర్స్ అండి, చాలా బాగుంటాయి అనమాట. మంచిగా తీగా పులుపులుగా బాగుంటాయి. జస్ట్ స్టిర్ ఫ్రై చేసుకొని తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది ఒక బ్యాగ్ తీసుకుందాం. ఆయిల్ అయితే వాళ్ళకి రోజు యూజ్ అవుతుంది కదండి, సాంబార్ తాలింపు పెట్టడానికి వీటికి. సో ఆయిల్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. ఆయిల్ సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక కందిపప్పు తీసుకుంటే షాపింగ్ అయిపోయినట్టే అనమాట. మన గుడి 2 o'clock కట్టేస్తారు. ఈ లోపు వెళ్ళి గబగబా వెళ్ళి అందించేద్దాం. అలాగే పప్పు తీసుకుంటున్నాం అనమాట. మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, ఎల్లో కలర్. కందిపప్పు అయితే లేదు, ఇక్కడ ఆరెంజ్ కలర్ది అయితే ఉంది. 5 kg బ్యాగ్. సో ఇంకో షాప్కి వెళ్ళే టైం లేదు కాబట్టి మనకి ఇది తీసేసుకుందాం. కాస్కోకి ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఆనుమత్యాలాగా ఏవోటి కనిపిస్తూనే ఉంటాయని చెప్తాను కదా. సో మీది వరకు మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం ఒమేగా 3 సప్లిమెంట్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ మన హార్ట్కి, బ్రెయిన్కి అని. సో ఆ సప్లిమెంట్స్ మీరు ఎక్కడ తీసుకుంటారని అడుగుతారు కదండి. మేము ఇంతవరకు ఒక వెబ్సైట్లో తీసుకునేవాళ్ళం, ఒక అమెరికన్ వెబ్సైట్లో. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండేవన్నమాట. మేము ఈ షాపింగ్ చేస్తున్నాం కదా, కాస్కోలో అస్తమానికి రెగ్యులర్గా వస్తుంటే మాకు సర్ప్రైజింగ్గా కనిపించిందండి. కాడ్ లివర్ ఆయిల్ సప్లిమెంట్స్ ఇక్కడ మంచి రేట్లో మంచిగా ఉందన్నమాట. చైతన్య చెప్తాడు కదా ఎప్పుడు, ఇందులో కాడ్ లివర్ ఆయిల్ కొనుక్కున్నప్పుడు EPA, DHA వాల్యూస్ కరెక్ట్గా మంచి పోర్షన్లో ఉంటేనే మనకి అవి పనిచేస్తాయి. సో అలా కరెక్ట్ పోర్షన్లో ఉన్నవి EPA అండ్ DHA వాల్యూస్ కాస్కోలో మంచి రేట్లో దొరుకుతాయండి. కిర్క్లాండ్ బ్రాండ్ వాళ్ళది కాడ్ లివర్ ఆయిల్ ఒమేగా 3 సప్లిమెంట్స్ అనమాట. 2 packs వచ్చి 23.98 అండి. అంటే చాలా మంచి ప్రైస్ అనమాట. మీకు బయట ఎక్కడైనా మార్కెట్లో అరౌండ్ 50-60 pounds ఉంటాయి, మనకి 23 poundsకి మంచిగా వస్తుంది అనమాట ఇక్కడ. సో ఎవరైనా కాస్కోలో షాపింగ్ చేస్తే ఖచ్చితంగా కొనుక్కోండి. ఈ సప్లిమెంట్స్ అయితే వాడండి, ఎవ్రీడే అందరూ వాడాలి, చాలా మంచిది. మన బ్రెయిన్కి, హార్ట్ హెల్త్ ఇంపార్టెంట్గా బాగుండాలి అంటే ఇలాంటి సప్లిమెంట్స్ ఇంపార్టెంట్ అనమాట. లేదు మీరు నేను ఇలా సప్లిమెంట్స్ తీసుకోను అంటే 4 చేపల్లో ఉంటాయండి. హీరింగ్ అంటే కిలాలు, అలాగే సార్డిన్స్ అంటే పచ్చికవళ్ళు, మ్యాక్రల్ అంటే తెలుగులో కానాగంతులు అనమాట. సో ఈ చేపలు, ఆరల్స్ వైల్డ్ కాట్, సాల్మన్ అనమాట. ఈ 4 చేపల్లో పుష్కలంగా దొరుకుతుంది. అవి మీరు కనుక తీసుకుంటున్నారు అంటే మీరు సప్లిమెంట్స్ అవసరం లేదు. సో అందరికీ విరివిగా దొరకవు అవి అవైలబిలిటీగా ఉన్నప్పుడు, కాబట్టి మనకి ఇలాంటి సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కాస్కో బ్రాండ్ వాళ్ళదేనండి, కాడ్ లివర్ ఆయిల్ విత్ ఒమేగా 3 రిచ్ ఫిష్ ఆయిల్ అనమాట. ఇది టీనేజర్స్ దగ్గర నుంచి ఇవ్వచ్చండి, మనం ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. టీనేజ్ నుంచి స్టార్ట్ చేసి సమయాన్ లాంటి వాళ్ళకి సిరప్ దొరుకుతుంది అనమాట. నేనైతే సమయానికి సిరప్ ఇస్తాను. సో ఇవైతే టీనేజ్ పిల్లల నుంచి మనం అందరం వేసుకోవచ్చు. ఒక కప్పులు అయితే ఇది ఖచ్చితంగా 6 నెలలు వచ్చేస్తాయి, రెండు కలిపి. కాస్కోలో అయితే షాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొన్నవన్నీ కూడా గుళ్ళో ఇచ్చేసి ప్రశాంతంగా దండం పెట్టుకొని చక్కగా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. చక్కగా అయిపోయింది. చైతన్య ఇంకెప్పుడు హెల్తీగా ఇలాగే ఉండాలి, అన్నీ తినగలగాలి అని చెప్పి మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. మాకు చాలా చాలా అవసరం అండి. డబ్బులు ఇక్కడ ఎవ్వరికీ లేవు, అందరికీ ఉంటాయి, కానీ తింటే అరిగి హాయిగా ఉంటే చాలు. మాకు ఇంక ఈ జన్మకి ఇంకేమీ అక్కర్లేదు. సో మేము ముగ్గురు హెల్తీగా, ఆరోగ్యంగా ఉండాలి అని మీరు అందరూ బ్లెస్ చేయండి. ఎంతమంది బ్లెస్ చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. చైతన్య ఇప్పుడు బాగానే ఉన్నాడండి, కానీ ఒక సంవత్సరం అన్న టైం పడుతుంది. చాలామంది అంటున్నారు ఇంకా అప్పుడే నాన్ వెజ్ పెట్టద్దు ఇవన్నీ. 2 ఏళ్ళ నుంచి ఏమీ తినలేదు, 4 చెప్పబడిపోయి ఉన్నాడు. నేను కూడా ఎదురు చూస్తాను ఎప్పుడు పాపం వండి పెట్టాలి అని చెప్పి. సో ఇన్నాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. సో వారానికి ఒకసారి వండుతున్నానండి, ప్రశాంతంగా తింటున్నాడు. లేదంటే బుర్ర పాడైపోయి ఉంటుంది కదా. మనకేంటి రోజు ఎంత డబ్బులున్నా ఏమున్నా అవన్నీ ఉన్నాయని చూసుకొని ఆనందపడలేం కదా. నోటికి వెళ్ళి 4 ముద్దలు ప్రశాంతంగా తింటే మన కడుపు హ్యాపీ, మన కళ్ళు హ్యాపీ, మనం బాగుంటాం. సో అలా వారానికి ఒకసారి వండి పెడుతున్నాను అనమాట. సో నేను జాగ్రత్తగానే తీసుకుంటున్నానండి, ఏమీ అతిగా ఏం పెట్టట్లేదు. సో జాగ్రత్తగానే చూసుకుంటున్నాను అనమాట. మీరందరూ కూడా బ్లెస్ చేయండి, మేము ఇంకా హాయిగా హ్యాపీగా ఉండాలి, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నేను రోజు దేవుని కూడా కోరుకుంటానన్నమాట. మా కుటుంబం ఒక్కటే బాగుండాలని నేను ఎప్పుడూ అనుకోను, అందరూ బాగుండాలని అనుకుంటాను. సో మీరందరూ కూడా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి చాలు. సో షాపింగ్ అయితే అయిపోయింది కదండి, ఇప్పుడైతే ఇంకెక్కడికి లేదు, టెంపుల్కి వెళ్ళిపోదాం అనమాట. మనం ముందరే చెప్పామనుకోండి ఇలా కొన్ని తీసుకొని వద్దాం అనుకుంటున్నాం అని చెప్తే, మన ఫుడ్ ఇలా ఇద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు పార్కింగ్ దగ్గర గేట్ ఓపెన్ చేస్తారనమాట. సో దట్ మనకి అన్లోడ్ చేసుకోవడం ఈజీ. ఇప్పుడు చైతన్యకి ఆపరేషన్ అయ్యింది కదా, ఇంత హెవీ లగేజ్ నేను అంత ఎక్కువ మోయలేను, నా వంతు వరకు నేను ట్రై చేస్తాను. అక్కడ ఎవరైనా వాలంటీర్స్ ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారనమాట. సో అందుకు వాళ్ళకి ముందరే ఫోన్ చేసి చెప్తే వాళ్ళు రెడీగా ఉంటారు అక్కడ ఓపెన్ చేసి. అక్కడ ఎవరైనా మన అదృష్టం బాగుంటే అక్కడ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మనకి ఎవరో ఒకరు దొరుకుతారులేండి హెల్ప్ చేసేవాళ్ళు, బట్ అయినా నేను కూడా చేయగలను, అంత పెద్ద కష్టం ఏమీ కాదు. సో ఇప్పుడైతే డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోదాం. రైస్ బ్యాగ్స్ ఒక్కటే కొంచెం హెవీ, ఇవి 10 kgs బ్యాగ్స్ అనమాట. అయిపోయినాయి. ఇవన్నీ కూడా మనం టెంపుల్కి వెళ్ళిపోవాల్సిందే. అక్కడికి వెళ్ళగానే పార్కింగ్ లేదు ఓపెన్ చేస్తే అన్నీ ఒకటి దింపేయచ్చు అనమాట. సో ఈరోజు వీకెండ్ కదండి, చాలా రష్ ఉందన్నమాట. కాస్కో మొత్తం కిటకిటలు ఆడుతున్నారు. అసలు బిల్ చేసే కౌంటరే చాలా క్యూ ఉంది. మాకు ఆల్మోస్ట్ ఒక అరగంట పట్టింది. సో అందుకు బేస్మెంట్లో పార్క్ చేసాం అనమాట. ఈ ట్రాలీ అయితే పెట్టేసి మనం స్టార్ట్ అయిపోదాం. సో రాజమండ్రి, కాకినాడ ఈ ఊర్లు ఉన్నారనుకోండి, ఆ ఊర్లకి చుట్టుపక్కల ఊర్ల నుంచి రోజు సాటర్డే ఆర్ సండేస్ చాలామంది వస్తారు కదా, షాపింగ్ చేసుకొని గుళ్ళు చూసుకొని వాళ్ళ పనులు అన్నీ చేసుకొని సాయంత్రానికి వెళ్తారు కదా. అలా మేము మా పక్క ఊరు నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట, ఇండియన్ ఏరియాకి. ఈస్ట్ టైం అనమాట, సేమ్ అలాంటిదేనండి. సో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. దట్టు ఏంటంటే సాటర్డే కొంచెం రిలాక్స్గా లెగుస్తాం కదా, మండే టు ఫ్రైడే వర్క్ చేసి ఉంటాం, సమయాన్ని అలసిపోయి ఉంటాడు. సో పొద్దున్నే లేపి వాడిని క్రాంకీ చేయడం ఇష్టం ఉండదు అనమాట. సో కొంచెం 10:30కి బయలుదేరాం మేము. కాస్కోలో 2 గంటలు పట్టిందండి. అక్కడ కూడా చాలా జనం ఉన్నారు షాపింగ్. సో మొత్తానికి ఎలా అయితే లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 2:30 అయింది. టెంపుల్కి ఫోన్ చేసాం, ఫోన్ చేస్తే క్లోజ్ ఉంది, మళ్ళీ 5కే రండి అని చెప్పారు. ఫస్ట్ అయితే లంచ్ కంప్లీట్ చేసుకొని షాపింగ్ చేసుకునేటప్పటికి 5 o'clock అయిపోద్ది, అప్పుడు దర్శనం చేసుకుందాం. రాజమండ్రిలో అజంతా రెస్టారెంట్ ఎంతమంది గుర్తుందో చెప్పండి. అక్కడ ఒకప్పుడు బిర్యానీ చాలా ఫేమస్. ఇప్పుడు అసలు రెస్టారెంట్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. అప్పట్లో అయితే ఎప్పుడైనా ఎక్కడైనా అకేషనల్గా బయటకు వెళ్ళాలి అంటే ఎక్కువ అదే వెళ్ళేవాళ్ళం అనమాట. అజంతా రెస్టారెంట్ గోదావరి గట్టు దగ్గర ఉంటుంది డౌన్లో. చాలా బాగుండేదండి. అజంతా బిర్యానీ అంటే బిర్యానీ అనమాట. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ వెయిటింగ్ మినిమం 45 minutes to half an hour అలా ఉంటుంది అనమాట. సో ఆ వెయిటింగ్ టైంలో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ బిర్యానీ స్మెల్స్, చిల్లీ చికెన్ స్మెల్ చూసి చాలా బాగా అనిపించేది అనమాట. అలాంటి ఫీలింగ్ మళ్ళీ లండన్లో ఏ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినా, సాటర్డే సండేస్ ఎక్కడికి వెళ్ళినా అదే ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మనం వచ్చామా, వాళ్ళు కూడా 20 minutes వెయిటింగ్ అని చెప్పారు. సో పక్క నుంచేమో ఎరోమా టేబుల్స్ అన్నీ వెనకాల ఫుల్ అయిపోయి ఉంటాయి. మన మంచి మంచి జాంగ్రీ, జిలేబీ లాంటి స్వీట్స్ ఓ పక్కన, హాట్స్ ఓ పక్కన పెడతా ఉంటారు. సో ఈ ఫీలింగ్ అయితే ఆల్మోస్ట్ నాకు ఇండియాకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అండి. మేము అందుకే మంత్కి ఒకసారైనా సరే వచ్చేస్తాం ఈ ఇండియన్ ఏరియాకి. వచ్చి ఆ గాలి పీల్చుకొని, ఆ మనుషులను చూసుకొని చక్కగా మాకు నచ్చినవి దీన్ని కొనుక్కొని వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక ఇండియాకి వెళ్ళి మళ్ళీ వచ్చిన ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడైతే మనకి వెయిటింగ్ టైం 20 minutes అని చెప్పారండి. ఏం పర్వాలేదు, వెయిట్ చేద్దాం. సమయానికి కొంచెం ఆకలి వేస్తుందంట, బట్ ఆకలి ఎక్కువ వేస్తే ఒక ముద్ద ఎక్కువ తింటాం కదా, ఏం పర్వాలేదు. సో చక్కగా సౌత్ ఇండియన్ మీల్స్ అయితే చేయబోతున్నాయి. ఇక్కడ బిజినెస్ మీల్ అని ఉంటుందండి, చాలా బాగుంటుంది. సమయానికి అయితే ఇడ్లీ కావాలంట, ఎట్టి పరిస్థితుల్లోని ఇడ్లీయే తింటాడంట. సో సమయానికి ఇడ్లీ, చైతన్యకి సాంబార్ వడ. ఓకే సమయాన్, డన్. సో ఫుడ్ అయితే ఒకటి వస్తుందండి. ఫస్ట్ అయితే వడ వచ్చింది, చాలా బాగుంది, వేడిగా వేసి తీసుకొచ్చారు. కొబ్బరి చట్నీ, సమయం భలే ఉంది. తర్వాత బిజినెస్ మీల్ అనమాట. మా చాలా ఆకలి మీద ఉన్నామండి, పొద్దున ఎప్పుడో స్టార్ట్ అయ్యాం కదా. సో ఆకలి వేస్తుంది బాగా. సమయానికి అయితే ఇడ్లీ చేశాను, అలాగే వడ సాంబార్. బిజినెస్ మీల్ చాలా బాగుంటుంది అనమాట. సాంబార్ రైస్ ఇస్తారు, పెరుగన్నం తాలింపు పెట్టి క్యారెట్ కొత్తిమీర వేసి ఇస్తారు, అలాగే ఒక నిమ్మకాయ పచ్చడి, వెజిటబుల్ బిర్యానీ, ఏదైనా వేపుడు ఇస్తారు. ఈరోజు దొండకాయ వేపుడు ఉందన్నమాట. దాంతోపాటు పాయసం, అప్పడం. ముగ్గురం అయితే హ్యాపీగా ప్లెజెంట్గా మీల్ ఎంజాయ్ చేసిన తర్వాత మంచిగా షాపింగ్ చేసుకుందామండి. మనకు 5 వరకు టైం ఉంది కదా. వారానికి ఒకసారి అయితే టీ కాఫీ బాగా తాగుతాడు కదా చైతన్య. సో ఫిల్టర్ కాఫీ చేశాను, అద్భుతం అనమాట. సో హ్యాపీగా లంచ్ అయితే చేస్తాం కదండి, బోల్డ్ అంత ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు షాపింగ్ అయితే బాగా చేయాలనుకుంటున్నాను. సో చాలా రోజుల నుంచి అన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు
ఒక రైస్ తీసుకోవాలనుకుంటున్నానండి. అది చిట్టుముత్యాల రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ నాకు ఎక్కడ దొరకలేదు ఈ మధ్యకాలంలో. సో ఇక్కడ తమిళ్ షాప్ అనమాట, తమిళ్ వాళ్ళు బాగా తింటారు. వాళ్ళు దిండిగల్ తలపకట్టు బిర్యానీ అని చెప్పి ఆ చిట్టుముత్యాలతోనే చేస్తారనమాట. వీళ్ళు వచ్చి సీరక సాంబార్ రైస్ అంటారు. సో మొత్తానికైతే ఈరోజు మనకి రైస్ ప్యాకెట్ అయితే దొరికిందండి. దీంతో నేను చిట్టుముత్యాల రైస్తో రొయ్యల పులావ్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తానండి. మంచిగా పచ్చిరొయ్యలు, ఫ్రెష్ పచ్చిరొయ్యలతో ఈ చిట్టుముత్యాల రైస్తో బిర్యానీ చేసామంటే, నేను బిర్యానీ అంటాను కానీ అది పులావ్ చాలా బాగుంటుంది. సో నేను ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వచ్చాను అంటే అన్ని షెల్ఫ్లో ఒక 10 సార్లు చూడతానండి ఏది దొరుకుతుందో ఏంటి అని చెప్పి. సో ఇప్పుడైతే నాకు ప్యూర్ మస్టర్డ్ ఆయిల్ దొరికిందనమాట. ఒరిస్సా, బెంగాల్ ఆ సైడ్లో ఎక్కువ తింటారు వాళ్ళు. అక్కడ క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కదా, సో వేడి క్రియేట్ చేస్తాను అనమాట బాడీకి. దాంతో డిషెస్ వాళ్ళు చాలా చేస్తారు. ముఖ్యంగా చేపల ఫ్రై అనమాట, చేపలతో ఫ్రై చేస్తారు, చేపల ఇగురు అట్లీ మస్టర్డ్ ఆయిల్తో చేస్తారనమాట. ఇది కోల్డ్ ప్రెస్డ్ ప్యూర్ ఆయిల్ అండి, ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం చాలు నాకు చేపల ఫ్రైకి చేద్దామని చెప్పి తీసుకున్నాను. నేను చేసినప్పుడు మీకు చూపిస్తానండి. అలాగే షాపింగ్ చేస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. సమయానికి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ చేయమన్నారంట, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయమన్నారంట. దానికి కార్డ్బోర్డ్స్ ఉన్నాయని అడిగాడు. నేను అన్ని లాస్ట్ వీకే పడేసాను అనమాట. సో షాపింగ్లో తీసుకుందాం రా అని చెప్పాను. సో వాళ్ళని అడిగితే ఒకటి ఇచ్చారు. సో ఇది సమయాన్ ప్రాజెక్ట్కి కార్డ్బోర్డ్ దాచుకున్నాను. మా ఇంటి దగ్గర కూడా గ్రోసరీ స్టోర్ ఉంటుంది కానీ అంత వెరైటీ ఉండదండి. ఇక్కడ దొరికిన వెరైటీ అయితే దొరకదనమాట. మీకు ఎవరికైనా గుర్తుంటే అరటి దోటతో మనకి కార్తీక మాసంలో అనుకుంటా కూర చేసుకుంటాం తీసుకొని, సో అది దొరుకుతుంది. అలాగే మనకి అరటి పువ్వు అయితే చాలా రేర్ కదా. అరటి పువ్వు కూడా చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయని చెప్తున్నారు కదండి. అరటి పువ్వు, అరటి దూట చాలా చాలా మంచిది, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయంట. సో ఇవన్నీ కూడా మనకి ఇలాంటి గ్రోసరీ స్టోర్స్, పెద్ద స్టోర్స్కి వచ్చినప్పుడే దొరుకుతాయి మనకి. చూడండి చక్కటిగా గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, గోంగూర. అలాగే ఎర్ర తోటకూర అన్ని షాప్స్లో దొరకవండి ఇవి. వాక్కాయలు ఐడియా ఉందా? వాక్కాయ పప్పు అంటే చాలా బాగుంటుంది కదా. వాక్కాయలు కూడా సీజన్లో దొరుకుతాయి. ఇది వచ్చి ఎన్ని గ్రామ్స్ నాకు తెలియదు, 249 ప్యాకెట్. సో ఇలాంటి వెరైటీ వెజిటబుల్స్ కావాలి అనుకున్నప్పుడల్లా నేను ఇలా ఈ స్టమ్ వస్తాను అనమాట. సో ఇక్కడ పెద్ద ఏరియాగా పెద్ద షాప్ కాబట్టి అన్ని వెరైటీస్ దొరుకుతాయి. మునగాకు బాగుంది కానీ ముదరగా ఉందన్నమాట. కొంచెం లేతగా ఉంటే బాగుండేది. మునగాకే కదా డ్రమ్ స్టిక్ లీవ్స్. ఈసారి తీసుకోవద్దు మనం. ములక్కాడలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ములక్కాడ తీసుకుంటాను. చిక్కుడుకాయలు పండగ తర్వాత వచ్చే కాపులో మంచిగా ఉంటాయి కదా. గింజ కట్టవు పండగ ముందు, పండగ అయ్యాక గింజ కట్టుతుంది. గింజ కట్టాక ఒక టేస్ట్, గింజ కట్టక ముందు ఒక టేస్ట్ కదా. స్టార్టింగ్ టేస్ట్ చాలా బాగుంటుంది, గింజ కట్టక కూడా చాలా బాగుంటుంది అనమాట. చిక్కుడుకాయలో కూడా 2 రకాలు ఉన్నాయి. కొంచెం నాటు లాగా ఉన్నాయి, కొంచెం ఇలా తప్పడివి ఉన్నాయి అన్నమాట. 2 వేరియేషన్స్. ఎప్పుడైనా ఇండియన్ వెజిటబుల్స్ బాగా తినాలనిపించినప్పుడు ఇవి ఎక్కువ కొంటానండి. యూజువల్గా అయితే నేను నార్మల్ సూపర్ మార్కెట్లో తీసేసుకుంటాను ఏవైనా సరే. మామిడికాయ సీజన్ వచ్చేస్తుంది కదా, ఇంకా మామిడికాయ పప్పు, రా మ్యాంగోస్ కేజీ 7 పౌండ్లు ఉంది, తీసుకుందాం చేద్దా. అలాగే తేగలండి, తేగలు ఇక్కడ అమ్ముతారనమాట. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనం తేగలు తింటాం కదా కాల్చినవి, కానీ ఇవి పచ్చి తేగలు ఇస్తారు ఇక్కడ. తమిళ వాళ్ళు, శ్రీలంకన్ వాళ్ళు దీంతో పులుసు కూరలు వండుకుంటారనమాట. కావాలంటే మనం ఇవి తీసుకొని స్టవ్ మీద కాల్చుకోవచ్చు అనుకుంటా. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ తేగలు మటుకు దొరుకుతున్నాయి ఇప్పుడు. లాస్ట్ వీడియోలో చేపల పులుసులో నేను మామిడికాయలు వేసాను కదండి, పచ్చి మ్యాంగోస్ వేసాను, అవి ఫ్రోజన్ అని చెప్పాను కదా. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నారు ఏంటి అని అడిగారు. నేను 2-3 బ్రాండ్స్ అయితే ట్రై చేశాను, అన్నీ ఒకలాగే ఉన్నాయండి, పుల్లగానే ఉన్నాయి. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు, ఏ గ్రోసరీ స్టోర్లోనే దొరుకుతున్నాయి. సో ఇక్కడ కనిపించింది చూడండి. అలాగే జాక్ ఫ్రూట్ ఉంటుంది కదా, బిర్యానీ ఇవన్నీ చేస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో, సో అవి కూడా ఫ్రోజన్ దొరుకుతున్నాయి. సాయంత్రం 5 ఎప్పుడు అవుతుందని ఎదురు చూసాం. సో ఫైనల్గా అయితే 5 o'clock అయిపోయిందండి. సో మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చాం. వెనకాల ఒక బ్యాక్ సైడ్ గేట్ ఉందన్నమాట, బ్లాక్ గేట్. సో దాని లోపలికి వచ్చి కార్ పార్క్ చేసేస్తే ఇక్కడ సైడ్ డోర్ ఒకటి ఉంది. సో అక్కడికి వాళ్ళు వచ్చి మనం ఏమైతే తీసుకొచ్చామో అన్నీ లోపల పెట్టేసుకున్నారు. నేను చెప్పాను అనమాట, ఇలా నాకు కొంచెం హెల్ప్ కావాలి, మా ఆయనకి చిన్న సర్జరీ ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఆయనే పెట్టుకున్నారు, నేను ఏం పెట్టలేదు. సో ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నారండి. వచ్చిన పని అయితే చాలా చక్కగా అయిందనమాట. ఈ స్టామ్ ఎప్పుడైనా లైఫ్లో లో అయ్యామా, బాధగా ఉందా లేదా ఆనందంగా ఉందా అని అనుకున్న ఎప్పుడైనా సరే మాకు ఈ స్టామే గుర్తొస్తుందండి. ఇక్కడికి వచ్చి ఇలా నలుగురిని చూసుకొని చక్కగా అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకుంటే మా భారం అంతా తీసి పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ పాజిటివిటీ ఎక్కడా రాదండి మాకు. సో ఈరోజైతే అలాగే చక్కగా అర్చన చేసుకున్నాం. గోత్రమ్మతో మన పేర్లతో పూజ చేస్తారు. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఒక 3 ప్రత్యక్షణలు చేసి కూర్చుంటే కాసేపు అయిపోతుంది అనమాట. ఇలా ఎవరైనా ఫుడ్ డొనేషన్ చేయాలి అంటే మీరు ఎవరైనా మీ బర్త్డేలు ఏ అకేషన్స్ ఉన్నా సరే మనం చెయ్యొచ్చు ఇక్కడ. దాంతోపాటు
అలా లేదు నాకు ఈ కొనే ఐటమ్స్ అన్నీ నాకు కష్టం అని అనుకుంటే 100 pounds డొనేట్ చేస్తే ఒక పూట భోజనం మీ తరపున చేస్తారండి. సాంబార్, రైస్, అప్పడం పెడతారనమాట. ఏదైనా స్వీట్ కానీ కర్రీ కానీ యాడ్ చేయాలంటే ఒక 50 pounds ఎక్స్ట్రా, 150 pounds పే చేస్తే ఒక పూట భోజనం మీ పేరు జరుగుతుంది. ఒకవేళ మీరు వడ్డించాలి అంటే ఆడవాళ్ళు అలౌడ్ కాదు, సో మగవాళ్ళు రావచ్చు. అది కూడా కొంచెం సేపే అలౌ చేస్తారంట. వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా, సేఫ్టీ అండ్ హైజెనిక్ రూల్స్. సో అందుకు వాళ్ళు కొంచెం సేపే అలౌ చేస్తారంట. సో ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. మనకి అన్ని మతాల్లోని కూడా ఎవరికైనా చేతనైతే కొంచెం సహాయం చేయండి, అన్నదానం చేయండి అని మనకు చిన్నప్పటి నుంచి చెప్తారు కదా, చాలా ట్రూ అండి. మనం ఏది ఇచ్చి ఎవరిని ఆనందపరచడం కానీ, ఒక పూట ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెడితే వాళ్ళు ఇచ్చే దీవెనలు మనకి మన పిల్లలకి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు గుడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఉంటారని నేను అనను, కానీ ఒకనొక టైంలో ఇక్కడ చాలామంది పిల్లలు ఉంటారని చెప్పాను కదా, తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇది ఒక అమ్మ ఇల్లు లాగే, ఒక అన్నపూర్ణాదేవి లాగే ఈ టెంపుల్స్ అన్నీ కూడా. ఈ ఒక్క టెంపులే కాదండి, లండన్లో ప్రతి టెంపుల్లోనే నిత్య అన్నదానం జరుగుతుంది. ఎక్కడికైనా ఆకలితో ఉన్నాను, నాకు ఈరోజు కావాలి అంటే వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఒక పూట భోజనం చేసి వెళ్ళొచ్చు అనమాట. సో నాకు ఇక్కడ మాకు చేతులారా ఏదైనా చెయ్యాలి అని అంటే టెంపుల్సే బెస్ట్ అనిపిస్తాయన్నమాట. సో అందుకే మాకు ఎప్పుడైనా మేము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఈరోజు నేను ఎందుకు స్పెషల్గా చూపించాను అంటే సర్జరీ తర్వాత ఫస్ట్ టైం వచ్చాం కదా అని చూపించాను అంతే. ఇది కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదండి. మనం చేస్తున్న మంచి పని మనం చెప్తే వాళ్ళకు కూడా అనిపించవచ్చు కదా. ఎవరికైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదైనా ఇలాంటి హెల్ప్ చేస్తే నాకు అది చాలన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం గుడిలో అయితే ప్రశాంతంగా కూర్చొని బయటకు వెళ్ళిపోదాం.